హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ డిజిటల్స్. సో మీకు లాస్ట్ క్లాసెస్లో మీకు ఏం చెప్పానంటే డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగర్లో ఎలా తీసుకోవాలి డొమైన్ అండ్ డొమైన్ ఛార్జెస్ కానీ హోస్టింగ్ ఛార్జెస్ కానీ నెక్స్ట్ వర్డ్ ప్రెస్లోకి దాన్ని డొమైన్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది అన్నీ మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోస్లో. సో ఎవరన్నా ఇంకా వీడియోస్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వాటికి వెళ్ళి చూసి నేర్చుకోవచ్చు. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మీకు వాట్ ఈస్ వెబ్సైట్ అండ్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలి, అసలు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి అనేది మీకు ఈరోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్. సో వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు వెబ్సైట్ అంటే ఏంటి? ఫస్ట్ వెబ్సైట్ అంటే మనం సపోజ్ ఇప్పుడు ఏ బిజినెస్ అయినా చూసుకున్నట్లయితే మనం ఏ బిజినెస్ అన్నా కానీ మనం ఒక వెబ్సైట్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేస్తాం. సో ఆ వెబ్సైట్ అనేది ఎందుకంటే మన బిజినెస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సపోజ్ ఇప్పుడు ఏదైనా సర్వీస్ ఉందనుకోండి, ఆ సర్వీస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక వెబ్సైట్ అనేది మెయింటైన్ చేస్తాం, లేదా కస్టమర్స్ని మెయింటైన్ చేయడానికి కానీ. సో అలా మనం ఒక వెబ్సైట్ తీసుకుంటాం, లేదా ఏదో ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేయడానికి ఒక వెబ్సైట్ చేసుకుంటాం, దాన్ని ఈ కామర్స్ వెబ్సైట్ అంటాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు వెబ్సైట్ టైప్స్ అనేది ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం అసలు వెబ్సైట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. సో ఈ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి సర్వీస్ బేస్డ్ ఒక వెబ్సైట్ ఉండేది. నెక్స్ట్ ఈ కామర్స్ ఈ కామర్స్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లాగింగ్ వెబ్సైట్స్. సో మెయిన్లీ ఈ త్రీ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే మనకి మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి సర్వీస్ వెబ్సైట్స్. సర్వీస్ వెబ్సైట్స్ అంటే మీకు ఎడ్యుకేషనల్గా కానీ, లేదా ఇంకా ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవి, స్కూల్స్ కానీ, ఆ, లేదా మూవీ హాల్స్. సో ఇవన్నీ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్స్. వీటిల్లో మనం వాళ్ళ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఒక మెయిన్ వెబ్సైట్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఈ కామర్స్ అంటే మెయిన్లీ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి మనం ఈ కామర్స్ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలాంటివన్నీ ఈ కామర్స్ వెబ్సైట్స్. వాటిలో మన ప్రొడక్ట్స్ అమ్మడానికి మనం ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్లాగింగ్ అంటే మనకు తెలిసిన కంటెంట్, ఏదైనా కంటెంట్ని మనం బ్లాగింగ్గా చేసి రాయటం. సో ఈ బ్లాగింగ్ వచ్చేసరికి ఇందులో మనం బ్లాగింగ్లో మనీ అనేది కూడా సంపాదించవచ్చు బ్లాగర్స్గా అయితే. సో బ్లాగింగ్ వచ్చేసి వాళ్ళ కంటెంట్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ అలాంటివి బ్లాగింగ్గా చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి బ్లాగింగ్లో మనీ ఎలా సంపాదించాలనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు చెప్తాను. మనీలో బ్లాగింగ్లో వచ్చేసరికి మనకి మనీ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఈరోజు వచ్చేసరికి సర్వీస్ బేస్డ్ వెబ్సైట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫస్ట్ అసలు వెబ్సైట్ అంటే ఏంటి? సో వెబ్సైట్ వచ్చేసి ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ పేజెస్. వెబ్సైట్లో కలెక్షన్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీకు ఆ పేజెస్ అంటే ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ పేజెస్ వెబ్సైట్. నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ఆఫ్ పేజెసే కాకుండా మన ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, లేదా ఫైల్స్, ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. ఒక బిజినెస్కి సంబంధించి కంటెంట్ ఇవన్నీ స్టోర్ చేసుకునేది ఒక వెబ్సైట్లో. సో ఈ రోజులో వెబ్సైట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ లేఅవుట్ అనేది ఒకటి చూపిస్తాను, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమైంది. సపోజ్ ఇప్పుడు మీకు వెబ్సైట్ ఎలా ఉండిద్ది అనేది ఒక లేఅవుట్ చూపిస్తాను.
ఇదంతా ఒక వెబ్సైట్ అనుకుందాం. ఈ వెబ్సైట్లో ఇదంతా ఒక వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో ఫస్ట్ మనకి ఎట్ ద టాప్ మీరు ఏ వెబ్సైట్ చూసినా మనకి మెయిన్గా ఒకటి ఇలా ఒక మెను అనేది ఉండింది. సో ఆ మెనూలో మనకి పేజెస్, ఇలా పేజెస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఒక్కొక్క పేజ్ అలా ఉంటాయి, ఇలా పేజెస్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని లింక్స్ అనేవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్, అలా లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్యలో కంటెంట్, ఇదంతా ఏదైతే ఉందో ఈ మధ్యలో ఇదంతా కంటెంట్, మన బిజినెస్కి సంబంధించి కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ అవన్నీ పోస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కంటెంట్ అంటాము. ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి ఈ మెనూని హెడర్ అంటాము. సో దిస్ ఈస్ కాల్డ్ హెడర్ హెడర్ ఆఫ్ ద వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కంటెంట్, మన బిజినెస్కి రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫోటర్. ఎవ్రీ వెబ్సైట్కి ఒక ఫోటర్ అనేది కంపల్సరీ, హెడర్ అండ్ ఫోటర్ అనేది కంపల్సరీ ఉంటాయి. దీన్ని ఫోటర్గా తీసుకుందాం. సో ఈ ఫోటర్లో మీరు ఇక్కడ నుంచి పైకి రీడైరెక్ట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ మన అబౌట్ అస్ పేజ్ కానీ అవన్నీ ఇలా ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ప్రైవసీ పాలసీస్ కానీ మన వెబ్సైట్కి రిలేటెడ్ ప్రైవసీ పాలసీ డేటా కానీ ఇదంతా మనకి ఫోటర్లో చేసుకుంటాము. సో దిస్ ఈజ్ ద ఫోటర్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఐకాన్స్. మనం మనకి వెబ్సైట్కి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా వాట్సాప్ ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ మనం సోషల్ మీడియా ఐకాన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వచ్చేసి మ్యాండేటరీగా మన కస్టమర్స్ని రీచ్ అవ్వడానికి వాట్సాప్ ఐకాన్ అనేది ఇక్కడ ఒకటి తీసుకుంటాము. ఇలా ఇన్స్టాగ్రామ్, ఇలా ట్విట్టర్ ఇవన్నీ మనకు కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. సో సింపుల్ స్ట్రక్చర్ లేఅవుట్ ఇలా ఉండిద్ది ఒక వెబ్సైట్కి. ఇలానే ఉండాలని లేదు, మన డిజైనింగ్ క్రియేటివిటీ స్కిల్స్ కాబట్టి చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ద వెబ్సైట్ లుక్స్ అనేది మనం చెప్పవచ్చు. సో ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఫస్ట్ మెయిన్లీ మనం వర్డ్ ప్రెస్లో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పేజెస్ తర్వాత థీమ్. ఎవ్రీ వెబ్సైట్కి డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. సో మనం ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు వర్డ్ ప్రెస్లో అకార్డింగ్ టు వర్డ్ ప్రెస్. నెక్స్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మెను, అంటే ఈ సెట్ ఆఫ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. మన అకార్డింగ్ టు ఆర్డర్ ప్రకారం మనం ఈ మెను క్రియేట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్. మన వెబ్సైట్ని పూర్తిగా కస్టమైజ్ చేసుకునేది లాస్ట్ 4th స్టెప్. ఇదంతా సర్వీస్ బేస్డ్ వెబ్సైట్లో మనం ఈ 4 స్టెప్స్ అనేది కన్ఫామ్గా ఫాలో అవుతాము. పేజెస్ కానీ, థీమ్స్, మెను అండ్ లాస్ట్ వచ్చేసరికి కస్టమైజేషన్. సో ఈ 4 అనేది ఫాలో అయ్యి మనం సర్వీస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాము. ఐ థింక్ మీకు ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు నెక్స్ట్ వర్డ్ప్రెస్లో అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తారనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చూపిస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.